దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవత దేవుని యొక్క మహాకృప మన బ్రతుకుల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్న మహాదేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచి వాడెవడు కూడా సిగ్గుపడడంటండి లేఖనం చెప్తుంది. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనగా నీవు నమ్మినటువంటి విషయాన్ని ఖచ్చితంగా దేవుడు చెయ్యగలరు అనేటువంటి పట్టుదల కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. పవిత్ర హృదయంతో నీవు నమ్మితే నీకు ఏదైనా ఆయన చేయగల దేవుడు. ఎంత లోతులో పడిపోయినా సరే నిన్ను పైకెత్తేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదర, మరి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచావా? నమ్మకత్వం ఉంచావా? నిరీక్షణ నీకుందా? ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే మనం తొందరపడకూడదు. అమ్మో నాకు వెంటనే అయిపోవాలి. ప్రతిదానికి సమయం, అనుకూల సమయం అందు నేను నీ మొరను ఆలకిస్తానంటున్నటువంటి దేవుడు నీ మొర ఖచ్చితంగా ఆలకిస్తారు. ఎప్పుడనగా నీవు నమ్మిన ఎడల, ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్తతో చెప్తున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. మార్త అంటుంది, అయ్యా నా సహోదరుడు చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇప్పుడు ఇంక లేవడు, పునరుద్ధానమందు లేస్తాడని నాకు తెలుసని. యేసయ్య అంటున్నారు, నేనే నిత్య జీవాన్ని, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. అవును, ఎంతో గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయనలో నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రియబిడ్డ, నీ నమ్మకత్వం ఎలా ఉంది? దేవతి దేవునిపై నీ భక్తి స్థిరముగా ఉందా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించే దేవునికి నీవు లోబడుతున్నావా? శ్రమలు వెంబడి శ్రమలు వచ్చిన కృప వెంబడి కృపనిచ్చి నేను కాపాడే దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి నీవే పరిస్థితులు భయపడే పని లేదు. శ్రమలు నిన్ను తరుముతున్నాయా? ఇబ్బందులు నిన్ను తొందర పెడుతున్నాయా? ఆర్థిక పరిస్థితులు, ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది భక్తిపరులకు, నమ్మకత్వం గలవారికి. ఎందుకంటే విశ్వాసానికి ఒక పరీక్ష మాత్రమే. నిన్ను ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు. ప్రియబిడ్డ, నీవెవరైనా సరే నీ దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నారు. ఏ పరిస్థితుల్లో భయపడే పని లేదు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా, జీవము గల దేవుడో తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరని లేఖనం చెప్తూ ఉంది ప్రభువా. అవును తండ్రి, మా బ్రతుకుల్లో చెప్పలేనని మహిమలు చేసిన వాడా, వేలాది కోట్లాది స్తోత్రాలు. ఏ బిడ్డలైతే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డల హృదయ వాంఛ యేసు నామములో ఇప్పుడే తీర్చబడును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవనస్తులను కాపాడండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ వైపు చూస్తున్నారు. ఏ కష్టాల్లో ఎవరు ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు. విడిపించి మీ శక్తివంతమైన నామానికి మహిమ తెచ్చుకోండి. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.